నీకు ఇవ్వకుండా నేను తింటారా? నేను తిన్నాక పెద్ద అయితే నిన్ను లాస చేస్తున్నాయి. నువ్వు నాకు ఎట్లా ఓటేస్తావు చెప్పు? కాదమ్మా, ఇప్పుడు నీకు 2000 ఉన్నదని 4000 పెన్షన్ చేస్తా అని చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఫ్రీ బస్సు పథకం ఒకటి పెట్టిండు. సో ఎట్లా ఎట్లా అనిపిస్తుంది 2 లక్షలు రుణమాఫీ అవి నిజమే సారు. ఆయనే ఇప్పుడు కేసీఆర్ చేయబట్టి 200 పింఛన్ని 2000 చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 చేసిండు. అది కాదని మేము అంటలేము. దాని గురించి మేము బాధపడే అవసరం లేదు. కాలువ వస్తుంది అన్నాడు, మా ఊరికి 3 నెలలకే కాలువ అన్నాడు, కాలువ లేదు. కరెంట్ అంటే మాఫీ చేసిండు, బస్సు పెరిగిచ్చిండు. ఇప్పుడు లీడర్లకు ఇచ్చిపోయి మాకు ఇవ్వకుండా మమ్మల్ని అది లాస్ చేసుడేంది? మాకు ఇప్పుడు పేదలం కాబట్టి మాకు ఇండ్లు ఇవ్వాలి. ఇప్పుడు ఇండ్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇస్తా అంటాడు. ఇప్పుడు దయాకర్రావు కూడా అట్లనే బర్లకు మేత వేసి దుడ్డు పాలు పిండు మేము ఇచ్చేది ఇస్తాను అన్నాడు. ఆయన గెలవబేడరకు సపరేట్గా పోయిండు. ఇప్పుడు ఆయన బర్ల పాలు గొర్రె పాలు అంటేనే కదా లాస్. ఒకవేళ గెలిచి ఉంటే మీకైతే ఆదుకునేటోడు కదా. ఆదుకోవాలి. మేము అందుకే గెలిపించిందే అందుకు. ఎప్పటికీ తెలంగాణ ఉండొద్దు, కాంగ్రెస్ రావాలి, ప్రభుత్వానికి ఉండాలి, మేము బాగుపడాలి, ఇండ్లు ఇండ్లు కట్టుకోవాలి. కొట్లాడినప్పుడు దానికి అవకాశం ఏంటంటే మమ్మల్ని పెద్ద చేస్తే రేవంత్ రెడ్డి ఇంకా లేచిపోతాడు. అవును, అది మాట్లాడేది. ఇప్పుడు కూడా మంచిగానే అనిపిస్తాంది కానీ మళ్ళా పోటీలు చేస్తాంటే ఈయన మళ్ళా ఇవన్నీ తాకట్లు పెడితే ఏం కుదురుతా అని చెప్పు. ఎవరు తాకట్టు పెడతారు? రేవంత్ రెడ్డి పెడతాను. మరి ఇప్పుడు మళ్ళీ ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ గెలుస్తా? కాంగ్రెస్ వస్తుంది, రాదని అంటలేము. ఆయన కూడా నాకు కూడా అవకాశం కావాలి, నేను కూడా గెలవాలి. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి గెలిచిన మరోసారి కూడా గెలిపియాలని ఆయన ఆపతే ఆయనే ఉన్నాడు. తిరిగి పలానా ఊరుకు ఇండ్లు వచ్చినాయని మాకు వాట్సాప్ లలో పెడుతుంది. ఎవరిని గెలిపించబోతున్నారు? మెయిన్ గా ఇప్పుడు మేమా కేసీఆర్ ని గెలిపించబోతున్నారు, రేవంత్ రెడ్డి ఇదే వస్తుంది అనుకో. అట్లా మండలానికి వరకు కాంగ్రెస్ వస్తుంది, రాష్ట్రం వరకు కాంగ్రెస్ చెప్పాలి. రేవంత్ రెడ్డి చెప్పాలి. మా ఊరు మండలం గెలిపించినాం, 10 ఊళ్ళోకి వేస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. మరి 10 ఊళ్ళకు మాకు ఈ ఇండ్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు చెప్పడు? పేరు చెప్పకుండా మళ్ళీ గెలవాలి అనుడేంది? పేరు చెప్పాలి. పేరు చెప్తే మాకు కూడా సంతోషం. ఇటు బయటలు అడిపోతారు. భూముల పైసలు ఉన్నోనికే ఏది రేవంత్ వేసుడు, కేసీఆర్ వేసుడు. ఇక లేనోనికి ఏం లేదు, అడక తినే బాపతిగా ఉన్నాం మేము. మాకేం లేదు, మాకు రూపాయి కూడా లేదు అవతల పెట్టుబడి. మాకేం లేదు. ఇక కట్టం చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు కదా మీరు, చేస్తాడని గెలిపించిల్లా? చేస్తాడని గెలిపించినాం. 6 పథకాలు ఏ పథకాలు వచ్చినాయి మీకు? మాకే పథకం రాలే. వచ్చేటోళ్ళకి పెద్ద పెద్దోళ్ళకి వచ్చేటోళ్ళకే వచ్చినాయి కానీ మాకు పేదోళ్ళకి ఎవ్వరికి రాలే. గదే ఏమున్నదంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి మా రుణమాఫీలు చేసి మాకు గెలిపించే బాధ్యత మాది, నడిచే బాధ్యత మాది. అన్ని తీర్ల సౌకర్యం చేస్తారని మండలానికి రాని మేము మాట్లాడతాం. యశస్విని రెడ్డిని గెలిపించలేదు చూసిలా మీరు? యశస్విని రెడ్డిని చూసినాం మేము. అక్కడ హన్మకొండ పోయినాం, మీటింగ్ తొర్రూరు పోయినాం, ఇక్కడ ఇల్లన్న కడ పోయినాం, మళ్ళా పాలకుర్తి పోయినాం. పాలకుర్తిలో 3 సార్లు ఓట్లు అడిగినప్పుడే అప్పుడే ఉండిపోతాడు. ఆ లీడర్లు వస్తారు. పొద్దుకి మోగోనికి ఒక తనసాబు, ఆడదానికి ఒక తనసాబు పోయారు కానీ మోగోనికి ఆ మంది ఇస్తారు. అరే ఫోన్ చేయరా, వాళ్ళ లీడర్ ఉన్నానికే ఫోన్ చేసుకుంటాడు. పేదని పిలువాడు వాడు. మేము ఎక్కడ పెట్టుకోం, కోసి పెట్టుకొని మా మొగలు ఇంట్లో తోలుకోమారా. అట్లా సారు, నువ్వు వీడికి వచ్చినావు, నీ పొట్ట తిప్పల కోసం నువ్వు వచ్చినావు. మా పొట్ట తిప్పలకు మేము అడిగినప్పుడు ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు గెలిపించినప్పుడే అంటే ఓట్లు అడిగినప్పుడు ఓట్లు అడిగినాడు, గెలిచినాడు, మనిషి అవపడతాడు. ఇక మేము ఆ లీడర్ చుట్టూ 10 మంట తిరిగి ఏమొచ్చింది, ఎక్కడ సారు మాకు ఇల్లు ఇస్తారా, మాకు పొయ్యి ఇస్తారా, ఇది ఇస్తారా ఎంబో శుద్ధాంతి ఆయన వెళ్ళొచ్చినాడు. ఆ టైం వచ్చినాడు, ఆ మండలం పోయినప్పుడు మనకి ఎరుకున్నప్పుడు ఇద్దాంతి. ఇట్లా ఎట్లా అనిపించింది గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన మీకు ఏ విధంగా ఉంది? రెండొక్క తిరిగి అనిపిస్తాడు, రెండొక్క తిరిగిన కేసీఆర్ రోడ్లు ఇది అది అన్ని తీర్ల మంచి చేసిండు. అబద్ధం అది. మరి ఇప్పుడు చేసిండు. మళ్ళీ జనాల్ని మభ్య పెట్టే మాటలు ఏమైనా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన? 5 నెలల్లో అన్ని ఎండిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎండిపోతానే ఉన్నాయి. బోర్ లేని వాళ్ళకి, ఇప్పుడు మా సొంతలో పేదలకు 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఏమన్నా చెప్పు, చేదిక్కు లేని వాళ్ళకు ఇప్పుడు గిట్లా చేసుకొని బతండి 200 తేనొత్తండి. మొగడు చేయని వాళ్ళకు ఇంకా కట్టం అయితాయింది. ఆడదొక్క చేసుకోవాలంటే ఏం చేసుకొని బతారు? ఇయ్యాల కనపడతారా? ఎవరు గారయ్యా మా కట్ట మేము చేసుకొని తింటారు. లీడర్లకు
ఈయన మంచిగా సై చేసుకుంటాడు. ఆ పక్కన ఎవరిని చూసు లేదు. ఆ ఇక ఈయన లీడర్లకు ఈయన చూసుకుంటాడు. ఆయన లీడర్లకు ఆయన చూసుకుంటాడు. ఎవరినేమో పైన ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి కానీ కిందనే కింద ఆయన ఇప్పుడు కేసీఆర్ ఏం చేయలేదు అంటలేము. లీడర్లతోటే దెబ్బతిన్నది అంతా వాళ్ళతోటే. నువ్వు నమ్మకు గంతే, లీడర్లతోటే.